ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయాలి డెఫినెట్ గా. ఎందుకు అంటే రాని కలెక్షన్స్ ను వచ్చినాయని చెప్పి ఇన్నిసార్లు పదే పదే ఎందుకు చెప్పుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. రీసెంట్ గా రామ్ చరణ్ గారు నేషనల్ మీడియాలో రిపబ్లిక్ సబ్మిట్ అని చెప్పి 2016 ఒకటైతే నేషనల్ మీడియా కండక్ట్ అయితే చేసింది. ఆ ఈవెంట్ లో వన్ ఆఫ్ ద యాంకర్ మాట్లాడుతూ పెద్ది మూవీ 450 కోట్లు క్రాస్ చేసింది అని చెప్పి, రామ్ చరణ్ గారి కెరీర్ అయినా కాదు మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ 5 మూవీస్ లో పెద్ది మూవీ సెకండ్ ప్లేస్ లో ఉందని చెప్పి, అలాగే టాప్ 5 లో పెద్ది మూవీ అందని చెప్పి తనైతే అన్నాడు. దానికి రామ్ చరణ్ గారు కంగ్రాచులేషన్ కూడా థ్యాంక్స్ కూడా చెప్పాడు. తన కంగ్రాచులేషన్ చెప్తే అసలు పచ్చిగా చెప్పాలంటే పెద్ది మూవీ ఇంకా 350 కోట్లు కూడా దాటలేదు. ఇంకా 330 కోట్ల 328 కోట్ల ఆ రేంజ్ లోనే ఉంది. 450 కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి అంటే ప్రొడ్యూసర్స్ పోస్టర్లు వేసుకుంటే నిజమైపోతాయి ఆ కలెక్షన్స్? లేదు నిజంగా వచ్చాయి అంటే మాకు చూపించండి, ఏరియా వైజ్ గా ఎంత వచ్చాయో డిస్ట్రిబ్యూటర్లతో మీడియా ముందు వచ్చి మాట్లాడిపించండి, ఎవరికి ఎంత లాభం వచ్చాయో, ఎవరు ఎంత లాభాల్లోకి వెళ్ళారు అనేది. రాని కలెక్షన్స్ వచ్చాయని ఎందుకు చెప్పుకోవడము? ఫ్లాప్ అయింది, కలెక్షన్స్ రాలేదు, ఒప్పుకుంటే అయిపోద్ది కదా, నెక్స్ట్ మూవీతో కొట్టొచ్చు కదా, ఎందుకు ఇట్లా పబ్లిసిటీ చేసుకుంటున్నారు అని చెప్పి నెటిజన్స్ అయితే చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ అయితే చేయండి. రాని కలెక్షన్స్ వచ్చాయి అని చెప్పి ఎందుకు ఇలా ఫేక్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు అని చెప్పి క్వశ్చన్ అయితే చేస్తున్నారు. చాలా మంది నెటిజన్స్ ఒపీనియన్ ఈ వీడియోలో చెప్పడానికి అయితే ట్రై అయితే చేస్తారు. మరి మీరేమనుకుంటున్నారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి.